ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పింకీ, అమ్మ మీద కోపమా? చూడు పింకీ, నీ డౌట్ నేను క్లియర్ చేస్తాను, కానీ దానికన్నా ముందు నాకు డౌట్ ఉంది. దాన్ని క్లియర్ చేస్తావా? ఏంటది? నీకు నేనంటే ఇష్టమా? ఇష్టమే. మరి నాన్నంటే? నాన్న కూడా ఇష్టమే. అదేలా? నీ మనసులో ఉంటే నేనుండాలి, లేదా నాన్నుండాలి. ఇద్దరం ఎలా ఉంటాం? ఇద్దరి మీద ఇష్టం ఉంటే తప్పేంటి కదా? నా ఆన్సర్ కూడా అదే. మీ ఇద్దరి మీద నేను ప్రేమను చూపిస్తే తప్పేంటి? నాకు మీరిద్దరూ రెండు కళ్ళు. ఇద్దరిలో ఎవరు హర్ట్ అయినా నొప్పి నాకే వస్తుంది. నాకొకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, ఇద్దరూ సమానమే. నా మనసులోనైనా నేను చూపించే ప్రేమలోనైనా మీరిద్దరూ నాకు సమానమే. నాకిప్పుడే క్లారిటీ వచ్చింది. నేను ఈ స్వీటీ ఒక్కటా? అది ఎప్పటికీ కుదరని పని. మీ ప్రేమ నాకు మాత్రమే సొంతం, నాకొక్కదానికే సొంతం. ఈ స్వీటీని బయటికి గెంటేసి మీ ప్రేమ నాకు మాత్రమే దక్కేలా చూసుకుంటా. పింకీ, నీ డౌట్ క్లియర్ అయిందా? అయింది. గుడ్. సరే, స్కూల్కి లేట్ అవుతుంది, రెడీ అవ్వండి. వెళ్ళండి. పిల్లల మనసుల్లో ఇలాంటి ఆలోచనలు రాకూడదు. ఒకవేళ వచ్చినా వాటిని మొదట్లోనే తుంచేయాలి, లేదంటే అవి పెరిగి పెద్దయి ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో. పింకీ, ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. ఏం చెప్పు. నీ వల్ల ఫ్రెండ్ చాలా బాధపడుతుంది పింకీ. ఎందుకు? అదే పాలల్లో ఉప్పు కలిపిందని నానమ్మోళ్ళు తిట్టారు కదా. అందులో నా తప్పేముంది? నీ తప్పుందని కాదు పింకీ, నాకు కూడా అదే నిజమని నమ్ముతున్నావు కదా, దాని గురించి. ఫ్రెండ్ ఎందుకు అలా చేస్తుంది చెప్పు? నీకంటే ముందుగా ఇంట్లో ఉంటున్నాను కదా, వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు పింకీ. బ్యాడ్ పోలీస్ చాలా మంచివాడు. ఇంకా ఆపుతావా? అసలేంటి నీ ప్రాబ్లం? ఫ్రెండ్ బ్యాడ్ పోలీసు, ఫ్రెండ్ బ్యాడ్ పోలీస్ అని ఒకటే రైమ్స్ చదివినట్టు చదువుతూనే ఉన్నావు. వాళ్ళేమన్నా నీ సొంత పేరెంట్సా? కాదు కదా. అనాథమైన నిన్ను చేరదీశారు, అయ్యో పాపమని ప్రేమ చూపించారు. ఇంటి వారసురాలైనట్టు మాట్లాడతావేంటి? అయినా నాకు డౌటు, నా పేరెంట్స్ గురించి నువ్వు నాకు చెప్తావేంటి? అసలు ఎవరు నువ్వు? అలా అంటావేంటి పింకీ? ఇలా కాక ఇంకెలా అనాలి? అసలు ఇంటికి వచ్చాక మా అమ్మ నాన్నని కలిసాననే గాని నీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. నీకెలా ఉందో తెలియదు కానీ నీ బిహేవియర్ చూస్తుంటే నాకెలా ఉందో తెలుసా? కాళ్ళ మీద కాక్రోచెస్ తిరుగుతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు నేనేం చేశాను? నువ్వే చేసావు. ఇంట్లో జరిగే ప్రతి గొడవకి నువ్వే కారణం. నాకు ఎదురయ్యే ప్రతి అవమానానికి నువ్వే కారణం. అన్నిటికీ కారణం నువ్వే. నువ్వంటే నాకు అస్సలు నచ్చలేదు. నీతో మాట్లాడాలన్నా, నీతో కలిసి చదవాలన్నా, నీతో కలిసి ఉండాలన్నా నాకేది నచ్చలేదు. ఈ ఇల్లు నాది, ఇంట్లో వాళ్ళు నా వాళ్ళు, ఇదంతా నాదే, నీకే సంబంధం లేదు. దయచేసి నా జోలికి రాకు.
వెల్కమ్ డార్లింగ్. ఛ! ఎందుకు పిలిచావో చెప్పు. అదేం ప్రశ్న డార్లింగ్? నచ్చిన సినిమా చూస్తాం, ఇష్టమైన ఫుడ్ తింటాం, కోరుకున్న వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాలి అనుకుంటాం. నా జీవితంలో అన్నింటికన్నా ఇష్టమైన దానివి నువ్వే. అందుకే నీతో టైం స్పెండ్ చేయాలి అనుకున్నాను. మరీ అంత కోపం వద్దు డార్లింగ్, రిలాక్స్. చూడు, నాకు టైం లేదు. నువ్వెందుకు పిలిచావో చెప్పు. నువ్వు కోప్పడ్డా చిరాకు పడ్డా నీ మీద నాకిష్టం పెరుగుతుందే గాని ఎప్పటికీ తగ్గదు డార్లింగ్. ఎందుకంటే నువ్వు నాకు వ్యసనం. ఈ వ్యసనంలో ఉండే కిక్కే వేరు. నీ చెత్త ఫిలాసఫీ ఆపి ముందు మ్యాటర్ ఏంటో అది చెప్పు. సరే, బ్రేక్ఫాస్ట్ చేయాలి, వడ్డించు. ఏంటి ఆటలుగా ఉందా? నేను నీ సర్వర్ని అనుకుంటున్నావా? నువ్వు సర్వర్వి కాదు డార్లింగ్, నా సొంత మనిషివి. అందుకే సర్వ్ చేయమంటున్నాను. నేను చెయ్యను. నేను నీ చేతుల మీదుగా టిఫిన్ తినాలని డిసైడ్ అయిపోయాను. సో నీకు కాదు, కుదరదు అనే ఆప్షన్స్ లేవు. హ, దా వడ్డించు. నేను ఒక్కసారి నో అని డిసైడ్ అయ్యానంటే నీ బాబు దిగొచ్చి చెప్పినా నేను చెయ్యను. ఓకే, అయితే నా రియాక్షన్ చూడడానికి సిద్ధంగా ఉండు. అసలేంట్రా నీ ధైర్యం? హా? పిలవగానే వచ్చానని చేతగాని దానిలా అనుకుంటున్నావా? హ, ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర పనిచేయవు. హలో హలో, కాస్త తగ్గు డార్లింగ్. నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని. అవునా? సరే, ఇప్పుడు నేను టిఫిన్ వడ్డించునంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? నిన్నేం చేయను, మీ ఆయన్ని, అదే కార్తీక్ని లేపేస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.